చ మా ఏరియాకు మెట్రో రైలు లేకపాయే ఉంటే ఎంత బాగుండు ఎక్కి కూసున్నాక చెప్పుని వెళ్ళిపోదు నో ట్రాఫిక్ నో సిగ్నల్ అని ఫీల్ అవుతారు కరెక్టే బస్సులు తక్కువాయే ఉన్న వాటిలో సీట్లు దొరకాయే మా ఆడోళ్ళకు జీరో టికెట్ అన్నకాంచెల్లి ఇంకింత మంది పెరిగినరులా ఆటోలకు పోదామంటే అడ్డగోలుగా ఛార్జీలు గిట్లా ఫీల్ అయ్యేటోళ్ళ దాంట్లో కొందరికి మెట్రో భాగ్యం రాబోతున్నది మెట్రో రైలును కొత్త రూట్లకు తిప్పేదానికి డిజైన్ ఫైనల్ చేసింది సర్కార్ ఎంజీబీఎస్ కాంచెల్లి ఫలక్నామా మీదకెళ్లి చంద్రాయన గుట్ట దాకా ఇంకోటి నాగోల్కెళ్లి ఎల్బీ నగర్ చంద్రాయన గుట్ట మైలార్దేవుపల్లి నుంచి శంషాబాద్ గాలిమోటర్ల డిపో వరకు అంటే పాత బస్తోళ్లకు మెట్రో రైలు ఎక్కే భాగ్యం రాబోతుందన్నట్టు అట్లనే ఎల్బీ నగర్ కెళ్లి అయత్ నగర్ దాకా పట్టాలు వరుస్తారట ఇక ఇట్రోకొస్తే రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా తీసుకొస్తారట అట్రోకు పోతే మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు మొత్తం 70 కిలోమీటర్లు ఇప్పుడు తిరిగేదానికంటే ఓ కిలోమీటర్ ఎక్కువనే పాత గవర్నమెంట్ తయారు చేసిన డిజైన్ మారింది గచ్చిబౌలి మైండ్ స్పేస్ కాంచెల్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పట్టాలు వరిసే పనికి శంకుబండేసిండ్రు ఏడాది కిందటనే అట్లయితే పెద్దగా ఫాయిదా ఉండదని ఓల్డ్ సిటీ మీదకెళ్ళి నడిపియబోతున్నారు ఎక్కువ టైం ఏం తీసుకోరట ఏడ పిల్లర్లు వేయాలి ఏడ మలుపు తిప్పాలి ఏ స్టేషన్ కట్టాలి అనేది 3 నెలల రిపోర్ట్ తయారు చేసి ఎంత పైకం కావాలనో లెక్క కట్టి సైట్ మీదకు పోతారట ఆఫీసర్లు రప్ప పనులు ఒడిచినా అంటే ఈ రూట్లలో సుతా సగం ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టేనబ్బా